జనరల్ స్టడీస్లో ఇండియన్ పాలిటీలో భాగంగా కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూసుకుందాం. ఫస్ట్ది, ప్రత్యేక నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు అంటే స్పెషల్ కాన్స్టిట్యుయెన్సీ, ఫాదర్ ఆఫ్ స్పెషల్ కాన్స్టిట్యుయెన్సీస్ని అని ఎవరిని చెప్తారంటే లార్డ్ మింటో. నెక్స్ట్ రెండవ ప్రశ్న ఏదంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఎస్సీలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయింపు దేని ఆధారంగా నిర్ణయించారు? సో ప్రశ్న ఏంటంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ చట్టం అనేది ఒకటి ఉంది. దాని ద్వారా ఎస్సీలకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు దేని ఆధారంగా నిర్ణయించారు అంటే సైమన్ కమిషన్ నివేదిక ఆధారంగా నిర్ణయించారన్నమాట. నెక్స్ట్, భారతదేశంలో అంటే ఇండియాలో పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? మన భారతదేశం ఇండియా ఉంది కదా, పూర్తిగా అంటే ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి గవర్నమెంట్ ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారంటే 1935 భారత. సో ఆన్సర్ ఏంటి? 1935 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ నాలుగవది, రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు అంటే టెంపరీ వైస్ చైర్మన్గా ఎవరు పనిచేశారంటే ఫ్రాంక్ ఆంటోనీ. సో నెక్స్ట్ది, కమిటీలు వాటి అధ్యక్షులకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? సో డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్, కరెక్టే అది. ప్రాథమిక హక్కుల సంఘం కమిటీ చైర్మన్ ఎవరంటే సర్దార్ పటేల్. సారథ్య సంఘం రాజేంద్ర ప్రసాద్ గారు. రాష్ట్ర వ్యవహారాల సంఘం అనేది రాంగ్ ఆన్సర్ అనమాట, సరికాని జత అది. నెక్స్ట్ ఆరవ చూద్దాం, వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించిన కింది వాటిలో సరి అయిన జత ఏది? ఉమ్మడి జాబితా అంటే కాంకరెంట్ లిస్ట్. ఆస్ట్రేలియా దేశం నుంచి గ్రహించాం. సమాఖ్య ప్రభుత్వం కెనడా. ఏకీకృత న్యాయ వ్యవస్థ బ్రిటన్ గవర్నమెంట్ నుంచి లేదా బ్రిటన్ రాజ్యాంగం నుంచి మనం గ్రహించడం జరిగిందనమాట. ఇవన్నీ సరైనవే. నెక్స్ట్ ఏడవది, రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టిన వారు ఎవరంటే బిఎన్ రావు. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టిన ఎవరు ప్రవేశపెట్టారంటే బిఎన్ రావు. ఎనిమిదవది, ప్రముఖులు వారి వ్యాఖ్యలకు సంబంధించి అంటే ఎవరైతే ఇంపార్టెంట్ ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఎవరు ఏ స్టేట్మెంట్ చెప్పారనే దాని మీద ప్రశ్న అనమాట ఇది. భారత ప్రభుత్వ అర్ధ సమాఖ్య అని ఎవరు వివరించారంటే డిస్క్రైబ్ చేసినారంటే కేసీ వేర్ అనమాట. భారత ప్రభుత్వం కేంద్రీకృత సమాఖ్య అని ఎవరు చెప్పారు? ఐవర్ జెన్నింగ్స్. అంటే ఇండియన్ గవర్నమెంట్ అది అర్ధ సమాఖ్య మాత్రమే అని కేసీ వేర్ చెప్తే భారత ప్రభుత్వం అనేది కేంద్రీకృత సమాఖ్య అని ఐవర్ జెన్నింగ్స్ వర్ణించినారు అనమాట. నెక్స్ట్ దీంట్లోనే మనకు ఏమొస్తుంది, భారత ప్రభుత్వం బేరమాడే సమాఖ్య అని ఎవరు చెప్పినారంటే మ్యారిస్ జోన్స్. ఇది ఈ మూడు రైట్ ఆన్సర్, డి అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ కింది వారిలో ముసాయిదా సంఘంలో సభ్యుడు కాని వారెవరు? ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్షిప్ ఎవరికి లేదంటే బిఎన్ రావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెంబరే, కేఎం మున్షి మెంబరే, మాధవరావు కూడా మెంబరే. నెక్స్ట్ 10వ షెడ్యూల్లో అంటే 10th షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారంటే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని చేర్చారనమాట. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 11వది, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అంటే ప్రియాంబుల్ ఉంది కదా, ఈ ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో అంతర్భాగం అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చిందంటే బెరుబారి వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ 1960
కేసులో తీర్పునిచ్చిందనమాట సుప్రీంకోర్టు. కింది వాటిలో సమాఖ్య ప్రభుత్వం లక్షణం ఏది? సమాఖ్య ప్రభుత్వం అంటే ఏంటి? పవర్స్ డివిజన్ చేయడం, అంటే అధికారాలు విభజన చేయడం అనేది దాని యొక్క లక్షణం అనమాట, క్యారెక్టర్. నెక్స్ట్, ఏ ప్రభుత్వ విధానంలో దేశాధినేత నియంతగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంది? అంటే ఒక దేశాధినేత ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళు నియంత, అంటే ఒక డేంజర్ పొజిషన్లో ఒక రాజు నియంతగా మారే అవకాశం ఉందంటే అధ్యక్ష తరహా ప్రభుత్వంలో మారేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారంటే జనవరి 3. నెక్స్ట్, మైనారిటీ వర్గాల కోసం చేర్చిన ప్రత్యేక హక్కు ఏదనంటే ప్రత్యేకంగా ఓన్లీ మైనారిటీస్ కోసం అంటే విద్యా సాంస్కృతిక హక్కులో మనం చెప్పవచ్చు. నెక్స్ట్, 16వది రాజ్యాంగ అధికారుల అంశాలకు సంబంధించి కింది వాటిలో సరిగానేది ఏది అన్నాడు. సో ఆర్టికల్ 16 విద్యా ఉద్యోగాలు సమాన అవకాశాలు అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఆర్టికల్ 16. 20 ఏంటంటే నేరాన్ని బట్టి శిక్ష విధిస్తుంది. నెక్స్ట్, అధికరణ 25 ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇవి రైట్ ఆన్సర్లు. కానీ 16వ లాస్ట్ ఏదైతే ఉందో అది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, కింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏది? ప్రాథమిక విధి అంటే ఫండమెంటల్ డ్యూటీస్, మహిళలు గౌరవించడం, ఉమెన్స్ రెస్పెక్ట్ అనేది ఫండమెంటల్ డ్యూటీనే. సాంకేతిక పరిజ్ఞానాన్ని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం అనేది ఫండమెంటల్ డ్యూటీనే. సోదరభావం అంటే బ్రదర్హుడ్ పెంపొందించుకోవడం కూడా మనకు ప్రాథమిక విధే. భౌతిక సంపదను అందరికీ సమానంగా పంపిణీ చేయడం అనేది ప్రాథమిక విధి కాదు. ప్రభుత్వాల కర్తవ్య నిర్వహణకు మార్గదర్శకాలుగా పనిచేసేవి ఏవి? అంటే ప్రభుత్వాల కర్తవ్య నిర్వహణకు అంటే వాళ్ళు పనిచేయడానికి ఏవి మార్గదర్శకాలుగా ఉంటాయంటే ఆదేశిక సూత్రాలు. హెబియస్ కార్పస్ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చిందంటే లాటిన్ వర్డ్. హెబియస్ కార్పస్ అనే వర్డ్ ఏదంటే లాటిన్ లాంగ్వేజ్ అనమాట. రాష్ట్రపతి ఎన్నికల్లో కింద పేర్కొన్న వారిలో ఎవరికి ఓటు హక్కు ఉండదంటే ఎవరికి ఉండదు. విధాన పరిషత్ సభ్యులు వాళ్ళకి అస్సలు ఉండదు. అంటే రాష్ట్రపతి నామినేట్ చేసిన మెంబర్స్, లోక్సభకు నామినేట్ చేసిన మెంబర్స్కి ఉండదు. రాజ్యసభకు నామినేట్ చేసిన మెంబర్స్కి ఓటు హక్కు అనేది ఉండదు. నెక్స్ట్, ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఎవరు? అంటే వైస్ ప్రెసిడెంట్ కాకుండానే డైరెక్ట్ ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఎవరు అని అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఇక్కడ ఇచ్చిన వారిలో ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయిన వాళ్ళలో అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. కింది వాటిలో సరైన వాక్యం ఏది? రెండు సరైనవే. మంత్రిమండలి సలహా మేరకు 123వ ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రపతి ఆర్డినెన్స్ను జారీ చేస్తారు. అంటే ఆర్డినెన్స్ని ఎవరు ఇష్యూ చేస్తారు? రాష్ట్రపతి. ఎప్పుడు ఇష్యూ చేస్తాడు? ఆర్టికల్ 123 ప్రకారం మంత్రిమండలి సలహా మేరకు ఈ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు, అంటే ఇష్యూ చేస్తారు. నెక్స్ట్, ఆర్టికల్ 43 ప్రకారంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టుని సలహా కోరవచ్చు. ఎప్పుడు సలహా అడుగుతాడంటే రాజ్యాంగపరమైన సమస్యలు పరిష్కారాలకి, అంటే ఒక సొల్యూషన్ చూపడానికి, రాజ్యాంగపరమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పరిష్కారాలు ఒక సొల్యూషన్ చూపడానికి 143 ప్రకారం సుప్రీంకోర్టును సలహా అడగవచ్చు ఎవరు? రాష్ట్రపతి. ఈ రెండు సరైన వాక్యాలు అనమాట. నెక్స్ట్, రాష్ట్రపతి రాజీనామా లేఖను అంటే రిజైన్ చేసే లెటర్ని ఎవరికి సమర్పిస్తారంటే ఉపరాష్ట్రపతికి. నెక్స్ట్, జాతీయ అత్యవసర సమయంలో ఏ హక్కులు రద్దు కానివి అంటే ఆర్టికల్ 21. ఎందుకంటే ఆర్టికల్ నేరాల నుంచి సంరక్షించే హక్కు, 21 అనేది జీవించే హక్కు. ఈ రెండు ఎప్పుడు కూడా అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా రద్దు కానటువంటి హక్కులు అనమాట. ఇవి కంటిన్యూగా ఉంటాయి. రాజ్యసభకు పదవి రీత్యా అధ్యక్షుడిగా ఎవరు కొనసాగుతారు? ఉపరాష్ట్రపతి. అది రాజ్యసభకు పదవి రీత్యా అధ్యక్షుడు, చైర్పర్సన్ ఎవరు రాజ్యసభకి? ఉపరాష్ట్రపతి. కింది వారిలో రాజ్యసభకు నామినేట్ చేసిన సభ్యత్వంతో ప్రధాని పదవి చేపట్టిన వారెవరు?
అంటే రాజ్యసభకు నామినేట్ అయ్యి ఆ యొక్క సభ్యత్వంతో అంటే ఆ మెంబర్షిప్తో అంటే నేను రాజ్యసభకి నామినేట్ అయినాను అనే మెంబర్షిప్తో ప్రధాని పదవి ప్రైమ్ మినిస్టర్ పదవిని చేపట్టిన వారెవరంటే ఇందిరాగాంధీ గారు. జాతీయ ప్రభుత్వాన్ని నడిపిన ఏకైక ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఉప ప్రధాన మంత్రికి సంబంధించిన కింది వాటిలో సరైన వరుస క్రమం ఏదంటే ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్, తర్వాత రెండవది మొరార్జీ దేశాయ్, థర్డ్ జగజ్జీవన్ రావు. వీళ్ళందరూ ఉప ప్రధాన మంత్రులు వరుస క్రమం అన్నమాట. మంత్రిమండలి సమిష్ట నిర్ణయాన్ని వ్యతిరేకించి అంటే మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ యొక్క వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని అపోజిట్ చేసి మంత్రి పదవికి ఆయన యొక్క మినిస్టర్ పదవికి రాజీనామా చేసిన మొదటి కేబినెట్ మినిస్టర్ ఎవరనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1978లో రాజ్యాంగం అంటే ఇప్పుడు 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కేబినెట్ అనే పదాన్ని ఏ అధికారులు తీసుకొచ్చారు? సో 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కేబినెట్ అనే పదాన్ని ఎన్నో అధికారులు తీసుకొచ్చారంటే 352 అధికరణ ద్వారా కేబినెట్ అనే వర్డ్ని చేర్చినారనమాట. రాజ్యాంగంలో యాడ్ చేసినారు ఈ వర్డ్ని. భారతదేశంలో భౌగోళిక ప్రదేశం ఆధారంగా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ భారతదేశంలో జనాభాని బట్టి కాదు, భారతదేశంలో భౌగోళిక ప్రదేశం ఆధారంగా అతిపెద్ద నియోజకవర్గం ఏది అని అంటే లడఖ్. అధికరణ 330 ప్రకారం లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక సీట్లు కేటాయించారు. అంటే ఇన్ని సీట్లని ఉంచారు. ప్రస్తుతం వాటి సంఖ్య ఎంత? ఈ సీట్ల కేటాయింపు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు అనేది లార్డ్ మింటో ప్రధాన ఫాదర్ ఆఫ్ చెప్పవచ్చు. ప్రస్తుతం వాటి సంఖ్య ఎంత అంటే 84, ఎస్సీలకు 84, ఎస్టీలకు 47. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ తర్వాత ఎస్సీలకు అత్యధిక సీట్లు ఏ రాష్ట్రంలో కేటాయించారంటే వెస్ట్ బెంగాల్లో ఎస్సీలకు ఎక్కువ ఉన్నాయి సీట్లు. కింది వాటిలో సరైన వాక్యం ఏది? కింది వాటిలో సరైన వాక్యం లేదంటే అధికరణ 110 ప్రకారం ఒక బిల్లు అంటే ఆర్టికల్ 110 ప్రకారం 110 ప్రకారం ఏంటి? సాధారణమైందా ఆర్థికపరమైందా అనేది స్పీకర్ నిర్ణయం చేస్తారు. 110 ప్రకారం ఒక బిల్లు సాధారణమైందా ఆర్థికపరమైందనే అనేది ఆ విషయాన్ని స్పీకర్ నిర్ణయిస్తే ఇది సరైన వాక్యమే. అధికరణ 88 ప్రకారం అటార్నీ జనరల్ పార్లమెంట్ సమావేశాల్లో చర్చల్లో పార్టిసిపేట్ చేయొచ్చాను, ఏం ప్రాబ్లం లేదు. 88 ప్రకారం అటార్నీ జనరల్ గురించి పార్లమెంటు మీటింగ్స్లో వెళ్ళవచ్చు, చర్చల్లో కూడా అటెండ్ కావచ్చు. నెక్స్ట్ రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 ఏళ్ళు ఉంటుంది. పార్లమెంటు సమావేశంలో చర్చిస్తున్నటువంటి అంశాలు నిలిపివేసి అంటే ప్రజెంట్ ఏదైతే డిస్కషన్ చేస్తున్నారో ఆ అంశాన్ని స్టాప్ చేసి మరొక ముఖ్యమైన అంశంపై చర్చించాల్సిందిగా ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఏమంటారంటే వాయిదా తీర్మానం. పార్లమెంటు కమిటీలో పార్లమెంట్కి చాలా కమిటీస్ ఉంటాయి. అందులో పెద్దది ఏది అని అంటే ప్రభుత్వ అంచనాల సంఘం అనేది పెద్దది. గవర్నర్కు కింది ఏ సందర్భాల్లో విచక్షణ అధికారం ఉంటుందంటే పై అధికారాలు గవర్నర్కు విచక్షణాధికారం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? 356 ప్రకారము రాష్ట్రపతికి సిఫారసు చేయడం. స్టేట్కి సంబంధించి రాష్ట్రానికి గవర్నర్, రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా గవర్నర్ ఉంటారు కాబట్టి 356 ప్రకారము రాష్ట్రపతికి సిఫారసు చేయడం జరుగుతుంది. అంటే ఇది విధించడం రాష్ట్రపతి పాలన విధించడానికి 356. విధానసభను అంటే అసెంబ్లీని ప్రజెంట్ ఉండే అసెంబ్లీని క్యాన్సిల్ చేయడానికి కూడా ఆయన చెప్పచ్చు, రద్దు చేయడం అనే విచక్షణ అధికారం ఉంటుంది. బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపడం అంటే ఏదైతే ఏమైనా బిల్లులు ఉంటాయో అవి రాష్ట్రపతి ప్రెసిడెంట్కి పరిశీలనకు పంపడం కూడా ఆ విచక్షణ అధికారం కిందకి వస్తుంది అన్నమాట. సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి రాని అంశం అంటే ఇక్కడున్న అంశాల్లో ఏదైతే సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ అధికార పరిధిలోకైతే రాదు, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు డిస్ప్యూట్స్ సెంట్రల్ అండ్ స్టేట్
రాష్ట్రాలు అంటే స్టేట్ అండ్ స్టేట్ మధ్య ఉన్నటువంటి వివాదాల పరిష్కారం కూడా రాదు. ప్రాథమిక హక్కుల పరిరక్షణ ఇవేవి కూడా అవి రావు.